కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులపై వేటు పడింది. బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై కేసు నమోదైంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్లపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా 12 మెంబర్స్ మీద వాళ్ళు జూనియర్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి, సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లేం లేదు, వాళ్ళ సీనియర్ పిల్లలు అతను కూడా సజ్జనేం కాదు, బీటీఎస్ ఉన్న పిల్లలు ఎవరైతే సీనియర్ ఉన్నారో అతను వీళ్ళని సపోర్ట్ చేయడానికి పోయింది జూనియర్స్కి. సో అక్కడ వాళ్ళకి గొడవ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే వాళ్ళు అందులో అయితే ఒక 6 మంత్స్ నుంచి అని చెప్పి చెప్పారు వాళ్ళకి. బట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు తెలుస్తుంది. నేను వార్డన్లో యాంటీ ర్యాగింగ్ వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి సంజాయించి ఇట్లా చేయకండి అని 9th మార్నింగ్ జరిగింది. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా 10th క్వైట్ ఉన్నారు, కానీ 11th మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినాయి. మళ్ళీ వాటర్ తెచ్చుకోమని చెప్పి, స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ తీసుకోరమని చెప్పి, తర్వాత కూలర్లో వాటర్ నింపుకోమని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం రాత్రి పిలిచి వాళ్ళతో పని చేయకపోతే సిటప్ చేయించుకోవటం, చైర్ లేకుండా కూర్చోవటం. ఒక చిన్న పిల్లలు వస్తారు, మెరిట్ స్టూడెంట్స్, పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కమ్ టు యూజువల్లీ టు ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ బికాస్ ఆఫ్ ద ర్యాంక్ వల్ల వస్తారు వాళ్ళు. సో సీనియర్స్ వచ్చి వాళ్ళని హెల్ప్ చేయాలి, ఇంట్రడక్షన్ తీసుకోవటం, వాళ్ళని మంచిగా మాట్లాడటం వేరే, కానీ ఇట్లా హ్యూమిలేట్ చేయటం మాత్రం తప్పు. హ్యూమిలేట్ చేయటం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఫిజికల్ అబ్యూజ్ చేయటం, వాళ్ళు ఈ ర్యాగింగ్కి దిగజారారు. తర్వాత చట్టం ప్రకారం యూజీసీ రూల్స్ ప్రకారం we called the parents, informed them, then all the higher authorities were informed. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 12 మంది విద్యార్థులపై మనకి కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులపై ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే 12 మందిని మనకి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది, కేసు నమోదైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టించింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 12 మంది విద్యార్థుల పైన ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి కేసు నమోదైంది. గత కొంతకాలం నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజీలో యొక్క ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉన్నట్లు కూడా ఫిర్యాదుదారుల నుంచి వస్తూ ఉంది. కాలేజీ ప్రిన్సిపల్ ఈ క్రమంలోనే కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఇటు ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మరి ముఖ్యంగా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో యాజమాన్యానికి అటు కాలేజు యాజమాన్యం ర్యాగింగ్ కు పాల్పడినటువంటి స్టూడెంట్ పైన మరోవైపు 6 నెలల పాటు సస్పెన్షన్ విధించింది. ఇక ఇప్పటికే పోలీసులు 12 మంది పైన కేసులు నమోదు చేయడంతో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. ఎంతకాలం నుంచి యొక్క ర్యాగింగ్ కు పాల్పడుతూ ఉన్నారు, ఎంతమందిని ఇప్పటి వరకు ర్యాగింగ్ చేయడం జరిగింది, అసలు ర్యాగింగ్ అనేది ప్రొహిబిట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ర్యాగింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి తలెత్తుతున్నటువంటి విషయాలకు సంబంధించి ర్యాగింగ్ కు ప్రోత్సహిస్తున్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరు అనేది కూడా పూర్తిగా ఆరా తీసినటువంటి పనిలో ఉన్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.